మాట్లాడే స్థలం. ఇంట్లో మాట్లాడా మాట్లాడతాడు. దేవుని మందిరంలో దేవుడు నీతో ఒక పాట ద్వారా మాట్లాడతాడు, ఒక వర్తమానం ద్వారా మాట్లాడతాడు, ఒక అంకుల్ ద్వారానో ఆంటీ ద్వారానో నిన్ను దర్శించి నీ అవసరత కొలది, నీ అక్కర కొలది, నీ ఆత్మీయ క్షేమం కొలది నిన్ను దర్శించటానికి దేవుడు మందిరానికి నిన్ను రమ్మంటా ఉన్నాడు. షిలోహులో ఏలి ఉన్నాడు, ఏలి కుమారులు ఉన్నారు. సమూయేలుతో దేవుడు పదే 3 సార్లు 3వ అధ్యాయంలో దర్శించి తన స్వరాన్ని వినిపించినాడు. కారణం ఏంటి? వారు కూడా అక్కడే ఉన్నారు కదా. అందుబాటులో ఉన్నాడు సమూయేలు. అందుబాటులో ఉన్న వారికి తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. దేవుని మందిరముకు నువ్వు వచ్చి దేవుని మందిరంలో నీవు దేవుని స్వరాన్ని వినడానికి నువ్వు అందుబాటులో ఉంటే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని మందిరములో నువ్వు వర్ధిల్లాలి. దేవుని మందిరాన్ని వదిలిపెట్టబాకు. దేవుని మందిరాన్ని నువ్వు తృణీకరించబాకు. దేవుని మందిరములో ఉన్న ఈ యొక్క నిత్య సుఖాలకు నువ్వు దూరం ఉండబాకు. ఏదన్నా ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధలు వస్తే నీకు నెమ్మది ఇచ్చేది, నీ ప్రార్థనకు జవాబు దొరికే స్థలం షిలోహు.